ఈ మహిమ కలిగిన పరిచర్యను మీరు జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను నాయన. ఈ పునరుద్ధాన దినాన నీ వాక్కును ఆత్మను పంపి నీ చిత్తంలో ఉన్న నీ పిల్లలందరితో మీరు మాతో మాట్లాడి మీరు ఆకడి కొరకు ఒక పరిశుద్ధ జనాంగాన్ని సిద్ధపరచినట్లుగా కృపదయించారు. అయినా నీ వాక్యం వెల్లడవుతూ ఉండగానే చీకటి గల ప్రాంతాల్లో వెలిగించినట్లుగా కృపదయించారు. అయినా ప్రతి ఆలోచన క్రీస్తునకు లోబడినట్లుగా చేయండి. ఈ లేఖనాలు వింటున్న ప్రతి ఒక్కరిని ఆలోచనలు నీకు లోబడినట్లుగా కృపదయించారు. సత్యమును గ్రహించున్నట్లుగా కృపదయించారు. లోకములో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమే అని నీ లేఖనాలు చెప్తున్నాయి. ఈ పునరుద్ధాన దినాన 1 యోహాను పత్రికలో 2వ అధ్యాయం 15 నుంచి 17 వరకు మమ్మల్ని అందరినీ మీరు దర్శించి మాతో మాట్లాడుతున్నందుకు స్తోత్రాలు. నా తండ్రి, ఎక్కడెక్కడ బిడ్డలు ఉండి వింటున్నారో వాళ్ళందరికీ కూడా చక్కటి గ్రహింపు దయచేయి. నీ సమాధానం దయచేయి. నీ లేఖనములు ఆలోచించుటకు కృప దయచేయి. మా పితరులు చేసిన పొరపాట్లే మేము కూడా చేయకుండా నీ వాక్కును ఆత్మను పంపి మా మనోనేత్రాలు వెలిగించండి. ఈ యుగ సంబంధమైన గుడ్డితనం నుండి నీ ప్రజలను విడిపించి మహిమగల నీ రాకడి కొరకు మమ్మల్ని అందరినీ మీరు సిద్ధపరుస్తున్నందుకు స్తోత్రాలు. మా ప్రాంతాల్లో ఉన్న సంఘాలు, సేవకులను, ప్రజలను మీరు సిద్ధపరచండి. సత్యవాక్యమును ఆలోచించే మంచి మనసు దయచేయండి. ఎక్కడ మోసగించబడుతున్నామో ఆలోచించుకోవడానికి కృప దయచేయండి. ఈ పునరుద్ధాన దినాన నీ బిడ్డలతో నాతో మీరు మాట్లాడుతున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. యేసు నామంలో అడిగి పొందినాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించి అడిగినవన్నీ పొందుకునే భాగ్యం ఇచ్చి నడిపించిన యేసయ్యకు స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రము చేయదమో. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. మంచిది నాన్న, మనందరం కూడా పరిశుద్ధ లేఖనాల్లో దేవుని గురించినటువంటి సంగతులు మనం నేర్చుకుంటున్నాము. చూడండి నాన్న, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 15, 16, 17 వచనాలు ధ్యానం చేసుకుంటున్నాము. ఇది 3వ సెక్షను. ధ్యానం చేసుకోవడానికి దేవుడు తన కృపను అనుగ్రహించి మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. చదవండి నాన్న, ఆ వాక్యాన్ని చదవండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకాన్ని ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు. అవి లోక సంబంధమైనవే. చూడండి, ఈ 3 వచనాల్లో మనం దగ్గర 2 సెక్షన్లు అయిపోయినాయి. ఇది 3వ సెక్షన్ అనుకుంటాను. ఇందులో మనం 4 అంశాలు చూస్తున్నాం. ఎవడైనా లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో ఉండదు అని మనం చూసాము. రెండవది, లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం ఉన్నదని మనం చూసాం. అలాగే లోకంలో దాని ఆశ అంతా గతించిపోద్ది అని చెప్పి. నాలుగవది, దేవుని చిత్తం చేసేవాడే నిరంతరం ఉంటుంది. మొత్తం 4 భాగాలు. వీటిని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. అందులో ప్రాముఖ్యమైనది ఏ వచనంలో చూసినా మనకి లోకము అని మొత్తం 5 సార్లు
లోకము అనే మాట కామన్గా వాడబడింది. ఇందులో ముగ్గురి పాత్రలు ఉన్నాయి. ఒకటి దేవుని పాత్ర, అలాగే అపవాది యొక్క పాత్ర, మనుషుల యొక్క పాత్ర. లోకము అనే పదానికి ముగ్గురికి లింకుగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా మనందరం కూడా అర్థం చేసుకోవాలి. లోకము పట్ల దేవునికి ఉన్న ఆలోచనను మనం చూస్తున్నాం. అలాగే లోకము పట్ల అపవాది ఉన్న ఆలోచన మనం చూస్తున్నాం. ఈరోజు ప్రభు నడిపింపును కొలది లోకాన్ని గురించి మనిషికి ఉన్నటువంటి ఆలోచన ఏంటి అనేటువంటి విషయాలు మనం దేవుని దగ్గర నేర్చుకుంటున్నాం. ఈరోజు మనందరం కూడా ఒక రకంగా చాలా ధన్యులు. లోకాన్ని గురించినటువంటి ఆలోచనలు ఎవరెవరి దృష్టిలో ఎలాగుంటుందో మనం చూడగలుగుతున్నాం. లోకం అంటే దేవుని దృష్టిలో ఏంటో చూశాం. లోకం అంటే అపవాది దృష్టిలో ఏంటి అనేది మనం చూస్తూ వస్తున్నాం. లాస్ట్ సెక్షన్లో కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాం. ఈరోజు 2 మాటలు లోకం దృష్టిలో సాతానుకు ఉన్నటువంటి ఆలోచన ఏంటో 2 మాటలు చెప్పుకొని మనుషుల దృష్టిలో లోకం గురించిన సంగతులు ఏంటో ధ్యానం చేసుకుందాం. చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని మనందరం కూడా చదువుకుందాం. మనందరం కూడా దేవుని సంబంధులమనియు చూడండి, మరలా చదువుతున్నాను, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మళ్ళీ చదువున్నానా? ఇక్కడ మనము దేవుని సంబంధులము అనియు. చూడండి, లోకమంతా కూడా దుష్టుని యందు ఉంది. ఇంతగా మనమెవరో దేవుడు చెప్తున్నాడు. మీరంతా ఎవరు అంటే మనందరం దేవుని సంబంధులము అని రాస్తున్నాడు. మరి లోకం ఎవరు అనంటే అది దుష్టుని సంబంధమైంది. ఈ మాటలకి అర్థాన్ని ఆలోచించే తీరిక ఉంటుందో లేదో నాకు తెలియదు. ఆలోచించగలిగిన మనస్సాక్షి లేకపోతే ఒక రెప్పపాటులో మనం పాతాళంలో ఉంటాం. మీకు ఒక రహస్యం చెప్పినా, ఆలోచించడానికి కూడా దేవుడు తన దయను ఉంచాలి. ఆయన అనుమతిస్తే మన నరాలు కండరాలు ఆలోచిస్తాయి, మన అంతరింద్రియాలు ఆలోచిస్తాయి. మన అంతరింద్రియాలు ఆలోచన లేకుండా గడుపుతుంది అని అంటే అర్థం ఏంటంటే దేవుడు నీకు గ్రహింపు ఇవ్వటం లేదు అని అర్థం. దేవుని ఆత్మ ఒక మనిషికి గ్రహింపుని ఇవ్వకపోతే మనం దేవుని సంబంధులం అనేటువంటి సంగతి మనకు అర్థం కాదు. ఇప్పుడు మీరు ఆలోచించండి, దేవుడు ఎవరు ఒకసారి ఊహించండి. ఆయన పేరు పరిశుద్ధుడు అని ఉంది. పరిశుద్ధుడికి సంబంధించినటువంటి వాళ్ళం మనందరం. పరిశుద్ధుడైన దేవునికి సంబంధించినటువంటి పిల్లలు మనందరం అని మీకు ఒక ఆలోచన కనుక లేకపోతే సెకండ్ యాక్షన్లో ఎక్కడుంటామంటే లోకము అంతా కూడా దుష్టుని యందు ఉంది అంటే సెకండ్ యాక్షన్ లోకం వస్తుంది, లోకంతో పాటు దుష్టుడు వస్తాడు. దేవుడు అనే పదాన్ని లేకపోతే ఆయన పిల్లలు, నేను ఆయన పిల్లను బిడ్డను అనే ఆలోచన నీకు లేని మరుక్షణమే పరిశుద్ధ జీవితం, నా తండ్రి పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధుడిగా ఉండాలి అనే ఆలోచన నీకు లేని మరుక్షణమే వెంటనే నీలో ప్రవేశించేది ఏంటంటే లోకం. మనం జ్ఞానంగా ఈ సంగతులన్నీ కూడా ఆలోచించాలి. లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. ఆ మాటకు అర్థం ఏంటో కూడా ఇప్పుడు నేర్చుకుందాం. ఇప్పుడు లోకంలో సాతాను ఏ కార్యాలు చేస్తుంది చదువునా? 4వ అధ్యాయం
మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుండి చదువునానా. ప్రియులారా, చూడండి, అనేకులైన అబద్ధ ప్రవక్తలు ఇప్పుడు చూడండి, సాతాను ఏం చేస్తాడంటే అబద్ధ ప్రవక్తలను లోకంలోకి పంపుతూ ఉంటాడు. వాడి పని ఏంటంటే లోకంలోనికి పంపుతూ ఉంటాడు. అబద్ధం అంటే ఏంటి? సత్యము కానిదే అబద్ధం. అర్థమైందండి? సత్యము అనంటే ఏంటి? వాక్యము కానిది ఏది మాట్లాడినా అది అబద్ధంగా మారిపోద్ది. దేవుని యొక్క వాక్యము సత్యము అని రాయబడింది. సత్యవాక్యములో ఉన్న పద్ధతులు, మార్గాలు మనందరం అనుసరించడానికి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దయచేసి మనం ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే నష్టం మనకే. ఇప్పుడు చూడండి, సత్యవాక్యం ఏం చెబుతుంది అనేది ప్రాముఖ్యం. లోకమంతా దుష్టుని యందు ఉంది అని చెప్తుంది సత్యవాక్యం. అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఆ దుష్టుడు ఏం పంపిస్తున్నాడు ఈ లోకంలోకి అంటే అబద్ధ ప్రవక్తలను పంపుతున్నాడు. ఈ లోకంలో అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అన్నప్పుడు ఈ లోకంలో మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి? అబద్ధం అంటే ఏంటి? సత్యము కానిది, వాక్యము కానిది ఏదైనా అబద్ధమే. మనందరం మాట్లాడడానికి భాషను దేవుడిచ్చాడు. ఆ భాషకు మరొక భాష యాడ్ చేశాడు అపవాది, అబద్ధమును నమ్మునట్లుగా. మీకు తెలుసా ఆ వాక్యం ఉందా? అబద్ధమును నమ్మునట్లుగా ఎక్కడుంది అది? 2వ తెస్సలోనికైన పత్రిక 2వ అధ్యాయం 13-14 అనుకుంటా, చదువునానా. 2వ తెస్సలోనికైన పత్రిక. ప్రభువలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను. నానా ఎక్కడున్నావు? 2వ తెస్సలోనికైన పత్రిక 2వ అధ్యాయం 11 చదువునా, లేకపోతే చదువు. మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్దులమై ఉన్నాము. వీరిలాగున రక్షింపబడి కాదునా 9-10 చదువునానా. దుర్నీతిని పుట్టించు సమస్త మోసముతోను. చూడండి, దుర్నీతిని అంటే దుష్టుడి యొక్క నీతిని పుట్టించు సమస్త మోసముతోను నశించుచున్న వారిలో సాతాను కనపరచు బలమును. చూడండి, నశించిపోతున్న వారిలో సాతాను కనపరచు బలమును అనుసరించి ఉండును. ఇందుచేత ఇప్పుడు చూడండి, సత్యమును నమ్మనీయకుండా దుర్నీతి అందు అంటే దుష్టుడికి ఆడి కూడా ఒక నీతి ఉంటుంది. దుష్టుడి యొక్క నీతిని దుష్టుడి యొక్క నీతి పట్ల అభిలాష అంటే ఏంటి? ఇష్టము, ఆశ, కోరిక. ఇప్పుడు ఆలోచించండి, మనం ఒక్కొక్క విషయాన్ని గ్రహించుకోకపోతే చాలా కష్టం అండి. దేవుని నీతి ఏది బోధిస్తుందో అది కాకుండా దుష్టుడు కూడా ఈ లోకంలో వాడు తన నీతిని జరిగిస్తున్నాడంట. వాడు తన నీతి ఎలా ఉంటుందంటే సత్యము ఏది చెప్తుందో అది చేయనీయకుండా భిన్నమంగా నడిపిస్తూ ఉంటాడు, సమస్త మోసం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు క్రైస్తవులు అనబడిన వాళ్ళు ఎక్కడ మోసపోతున్నారు అనేది గుర్తుపట్టే వాళ్ళు ఎవరు లేరు. ఇప్పుడు చూడండి, దేవుని వాక్యములో అపోస్తులు యేసు ప్రభు దగ్గర నేర్చుకుని వచ్చారు. ఇప్పుడు అపోస్తులు ఏమని చెప్పారు? మేము ప్రకటించిన సువార్త కాకుండా వేరొక సువార్త పరలోకం నుండి వచ్చిన దేవదూత అయినను లేకపోతే మేమైనను, చూసారా,
అపోస్తులు అనబడిన మేమైనను ప్రకటించిన ఎడల వాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు దైవజనుడిగా నేను అడుగుతున్నాను, అబద్ధ ప్రవక్తలను ఈ లోకంలోనికి పంపించి సత్యమును నమ్మనీయకుండా మోసపరుస్తూ ఉంది అపవాదం. దేవుని యొక్క వాక్యం ఎంత స్పష్టంగా మాట్లాడుతుంటే, వాక్యములో అపోస్తులు సంఘాలకు ఏది బోధించారో అది కాకుండా వేరొక బోధ అనేది దుష్టుడి యొక్క అబద్ధ ప్రవక్తల యొక్క బోధలు అనే సంగతి ఎందుకు ప్రపంచం గుర్తుపట్టట్లా? ఇప్పుడు చూడండి, చాలామంది ఏమనుకుంటున్నారంటే ఈరోజు లేచాడా యేసు ప్రభు? 2025 సంవత్సరాల క్రితం ఆయన మరణాన్ని జయించి లేచాడు. ఈరోజు కొత్తగా లేచినట్టు పాటలేంది? ఈరోజు లేచాడా? ఎన్ని సంవత్సరాలైంది రక్షణ ప్రభువు తీసుకొచ్చి? ఆరాధించడం మంచిదే, ఆరాధించు, దేవునికి మహిమ, చాలా సంతోషం. ఆరాధించడానికి నీకు పండగ పేరు చెప్పుకొని ఆరాధించాలా? మిగతా రోజుల్లో పునరుద్ధానం గురించి చెప్పడం చేత కదా ఏంటి? నీకు పండగ రోజు వచ్చినప్పుడు ముహూర్తం అవుతుందా? సాతాను కూడా దేవుడు మనిషితో ఏం మాట్లాడాడో ఎగ్జాక్ట్లీ ఏం చెప్పాడు దేవుడు అంటాడు. పలాంది చెప్పాడు, పండు తినొద్దన్నాడు. అవునా? తింటే చస్తావన్నాడా? ఏం కాదు, ఆరాధనగా చెయ్యి, కానీ పండగ చేసి పండగ పేరు మీద ఆరాధన చేయి, బాగుంటుంది. పండగ పేరు చెప్పి నువ్వు ఆరాధన చేసినా, కన్నీరు గార్చినా, అద్భుతమైన ప్రసంగాలు చేసినా ఒక్కటి కూడా ఫలించదు. నువ్వు పడిన కష్టమంతా తెల్లవారుజామున 4 లేచి కష్టపడి ఆరాధన చేసిందంతా వ్యర్థమవుద్ది. నీకు ధైర్యం ఉంటే వాక్యంలో చూసి జ్ఞానం తెచ్చుకోండి. చిలక జ్యోతిష్యాలు నేర్చుకున్నట్టుగా భక్తి చేయమాకండి. ఎవడో గుడ్డోడు మెల్లోడు, ఎవడో చిలక జ్యోతిష్యం రోడ్లు ఎవడ కూర్చున్నవాడు చిలక రా అన్నట్టుగా పిలిచినట్టుగా పిలిచి జనాలకు దుర్బోధన చేయమాకండి. సాతాను పనేంటి? దేవుడు ఒక మరణాన్ని గురించి మాట్లాడుతుంది వాక్యం. వాక్యాన్ని నమ్మకుండా నువ్వేం చేసినా నీ మీద మరణం ఏలుబడి చేస్తుంది. నీ చుట్టూ మరణం ఏలుబడి చేస్తున్నా నేను ఆరాధిస్తున్నాను. నీ ఆరాధిస్తే తప్పేంటి? తప్పేం కాదు. గలతీ సంఘానికి అపోస్తులుడైన పౌలు చెప్తున్నాడుగా, నువ్వు పండుగలు, దినములు, సంవత్సరాలు, మాసాలు నువ్వు చేయమాకరా, నీకెందుకురా, మీ పితరుల పారంపర్య ఆచార పద్ధతులు చేయమాకని చెప్పాడుగా. పరిశుద్ధులు అపోస్తులు పడిన కష్టం వృధా అవుతుందని చెప్పాడుగా. అర్థం కావట్లేదా లేఖనాలు? పిచ్చి బోధకుల దగ్గరికి వెళ్ళి పిచ్చి అలవాట్లు నేర్చుకొని పిచ్చి పిచ్చి పద్ధతులు నేర్పమాక సంఘానికి. మరి ఏ వాక్యం చూసి నేర్పుతున్నావో చూపించలేదు. నేను వాక్యం చూపిస్తున్నా, మీరు కూడా వాక్యం చూపించి నేర్పండి. బిడ్డలారా, అపవాది లోకంలో అబద్ధ ప్రవక్తలను పంపుతున్నాడు. వాడు సత్యాన్ని ప్రకటించే దైవజనులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రోజున మనం వినేటువంటి శబ్దం సత్యవాక్యానికి సంబంధించిన దేవుని ఆత్మ మాట్లాడే విషయాలైనా చూసుకోవాలి. దుర్నీతిని పుట్టించేటువంటి సత్యమునకు భిన్నమైన బోధలు బోధించే వారిని పంపుతాడు. ఏమండి, ప్రభు పండగ పేరు చెప్పి ఆరాధనగా చేసేది మంచిదే, మనం చెప్పుకోవడానికి బాగుంటుంది, దేవుని ఎదుట బాగోదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ చూడండి నాన్న, అక్కడే యోహాను సువార్తలో మొదటి యోహాను పత్రికలోనే 4వ అధ్యాయంలోనే కంటిన్యూ చేయనా? ప్రియులారా, గనుక ఇప్పుడు చూడండి, ప్రతి ఆత్మను నమ్మొద్దు. మా నాన్న నడిపించాడు, మా తాతను నడిపించాడు, మా అమ్మని నడిపించాడు, ఈ షో వద్దు. వాక్యం ఏం చెప్తుందో చూసుకోండి. నమ్మొద్దు. చూడండి, లోకంలో ఉంటే లోకమంతా దుష్టుని యందు ఉంది అని స్పష్టంగా చెప్తుంది వాక్యం. మనము దేవుని సంబంధులము అని కన్ఫామ్గా విడదీసి చూపిస్తుంది వాక్యం. మనందరం దేవుని సంబంధులం.
దేవుని వాక్యంలో ఏ పండగలు అన్యజనులు నవ్వుతున్నారండి, అన్యజనులు ఎక్కిరిస్తున్నారని. మీ దేవుడు పండగలు చేయమని ఎక్కడ చెప్పాడని మనకంటే చక్కగా అన్యజనులు బైబిల్ చదువుతున్నారు. మనం చదవంగా దేవుడు ఏం చెప్పాడో నీకు అర్థం కాదు. ఏం చెప్తాం? బుద్ధి జ్ఞానం ఏమీ లేదండి. చూడండి, కంటిన్యూ చేయనానా. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చెనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. శరీరధారిగా వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చెను అని లోకం నమ్మరు. ఎందుకని? శరీరధారిగా వచ్చి ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన ఏం చేశాడు? పాపులను రక్షించుటకు వచ్చెనోనా లేకపోతే పుట్టెనోనా? ఎక్కడ నేర్చుకుంటారండి? వచ్చెను. ఇప్పుడు శరీరాన్ని ధరించుకొని తండ్రి ఎందుకు వచ్చాడు? మనందరి దోషాలన్నిటినీ కూడా ఆయన శిక్షను మనం భరించి. చూడండి, పాపం మనిషి ప్రాణాన్ని అడుగుతుంది. పాపానికి వెల చెల్లించాలంటే మన వల్ల ఏ పని కాదు. గుర్తుపట్టారా? పాపానికి వెల ఏమడుగుతుంది అంటే నీ ప్రాణాన్ని అడుగుతుంది. ఆ ప్రాణాన్ని నువ్వు నష్టపోకూడదు. అందుకని దేవుడు లోకంలోనికి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు అని నమ్మాలి. నమ్మితే ఆయన వచ్చి ఏ కార్యాలు మన కొరకు చేశాడో ఆ జీవితం మనం చేయడానికి కొరకు సమర్పించుకోవాలి. ఆయన వచ్చి ఏ కార్యాలు చేశాడో పాపము లేని ఒక పరిశుద్ధ జీవితాన్ని ఇచ్చాడు. పాపము లేని పరిశుద్ధ జీవితం నీకు ఎక్కడ ప్రారంభమవుతుంది అని అంటే ఆయన ఆజ్ఞ ఏది చెప్పాడో ఆయన మాటను గైకొనువాడు అని రాయబడింది. బండ మీద తన పునాది మీద కట్టబడిన వాడిగా ఉంటాడు. మాట వినాలి. ఆయన చెప్పిన మాట కాకుండా వేరొక ఆలోచన అసలు రాకూడదు. మీకు ఉదాహరణకి అర్థం చేసుకోండి. మీకు మూలవాక్యం చదువునానా, 16వ వచనం చదువు. 2వ అధ్యాయం 16వ వచనం చదువునానా. లోకంలో ఉన్నదంతయు, ఇప్పుడు చూడండి, లోకంలో ఉన్నది అంతా కూడా అనగా ఇప్పుడు చూడండి, లోకములో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము. ఇప్పుడు మీరు ఆలోచించండి, అంత అంటే అంత అనే మాటకి అర్థం ఏంటి? ఏనా? అంత అనే మాటకి అర్థం ఏంటి? ఫలానది తప్ప అనే ఆలోచన లేదు. ఏది చూసినా, ఏ వస్తువును చూసినా, ఏ చూపు చూసినా, ఏ ఆలోచన చూసినా, ఏ మాట చూసినా, ఏ వస్తువును చూసినా అందులో ఏం కనపడుతుందంటే నీకు తెలియకుండానే ఆశలు పుట్టించే ఉన్నాయి. ఫలాంది కాకుండా మిగతాదంతా ఆశ అంటల్లా. లోకంలో ఉన్నదంతా శరీరాశ. ఫలాంది కాదయ్యా అంటలా. ఫలానా వస్తువును చూపించి ఇది తప్ప మిగతాదంతా ఆశ అంటలా. ఒక్కటి కూడా లేదంట. ఏది చూసినా అది దుష్టునిలో ఉంది. లోకంలో ఉన్నదంతా దుష్టునిలో ఉంది అని చెప్తుంది వాక్యం. మొత్తం ఆశే. చూసాను ఎప్పుడైనా భయం కలగట్లా శబ్దం వింటున్నప్పుడు? నువ్వు ఏ వస్తువునన్నా చూడు, దానిలో నీకు ఆశను పుట్టిస్తుంది. ఏ ఆలోచనను ఆలోచించు, దానిలో నీకు ఆలోచన పుట్టిస్తుంది, ఆశను పుట్టిస్తుంది, కోరికలు పుట్టిస్తుంది, ఇష్టాన్ని పుట్టిస్తుంది, అది అనుభవించాలనే ఆలోచన పుట్టిస్తుంది. నీకు ఏది చెయ్యాలనిపిస్తే అది చేపిస్తుంది. అందుకనే వాక్యం అంతా అన్నాడు. ఏ ఒక్కటి వదిలిపెట్టట్లా. చెట్లు, పొట్టలు, కొండలు
కొండలను చూసి, చెట్లు పుట్టలను చూసి, ప్రకృతిని చూసి మోహించే వాళ్ళు కూడా ఉన్నారు. పాపానికి మనుషులు జంతువులతో కూడా సంబంధం లేకుండా ఉంది. చూడండి, ఏది చూసినా నువ్వు ఖచ్చితంగా ప్రతి వస్తువులోంచి నీకు ఆశను, కోరికను, ఇష్టాన్ని, నీ స్వనీతిని పుట్టించేదిగా ఉంది లోకం మొత్తం. ఒక్కటి కూడా ఎక్స్క్యూజ్ లేదు. మరి ఏముంది? పరలోకం నుండి దిగి వచ్చింది దేవుడు, దేవుని ఆత్మ, ఆయన గుణాలు, ఆయన ప్రత్యక్షతలు పరిశుద్ధమైనవిగా మనం చూడగలుగుతున్నాం. అందుకనే పైనుండి వచ్చున్నది అని రాయబడింది. చూడండి, యాకోబు పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఈ జ్ఞానము విరోధముగా అబద్ధమాడ, ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక. ఈ జ్ఞానం అంటే ఈ లోకంలో ఆశని, కోరికల్ని, ఇష్టాల్ని, జీవపు డంబానికి ఏమని పేరుందో తెలిసిన? జ్ఞానము అని ఉంది. ఏమండి, ఆశలు, ఇష్టాలు, కోరికల్ని, జీవపు డంబాల్ని ఈ లోకం యొక్క పద్ధతి ఏమని చెప్తుందో తెలిసిన? ఇదంట జ్ఞానము అని చెప్తుంది. మనకు అర్థమై సావదుగా. బైబిల్ చదవంగా, చదువునాను మళ్ళీ ఒకసారి జ్ఞానంగా. ఈ జ్ఞానము చూడండి, పైనుండి అంటే పరలోకం నుండి దిగి వచ్చింది కాదు ఈ జ్ఞానం. ఇప్పుడు చూడండి, భూ సంబంధమైన ఆశలు, కోరికలకి, జీవపు డంబానికి జ్ఞానము అని పేరు పెట్టుకుంది ఈ లోకం. చదువునానా? భూ సంబంధమైనది, దెయ్యముల జ్ఞానము వంటిది ఉన్నది. ఏలయనగా మత్సరమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు, ప్రతి నీచ కార్యములు కూడా ఉండును. పైనుండి వచ్చినటువంటి జ్ఞానము చూడండి, పైనుంచి వచ్చిన జ్ఞానానికి ఎప్పుడు కూడా పరిశుద్ధత ఉంటుంది. పరిశుద్ధత ఎలా వస్తుందో తెలుసా అండి? పరిశుద్ధత ఎలా వస్తుందో తెలుసా? మనకేం అర్థం కాదండి, మనం సర్వంగా. పరిశుద్ధత అనేది ఎప్పుడు కూడా మాట వినటం వల్ల వస్తుంది. దేవుడు నీకే మాట చెప్పాడో ఆ మాటను బట్టి లోకంలో ఉన్న ప్రతి పాపాన్ని, శరీర కోరికల్ని, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాన్ని జయించే బలం ఎక్కడ ఉంటుందో తెలిసిన? దేవుని మాట ఉన్నది ఉన్నట్టుగా నమ్మటమే. అదే పరిశుద్ధత. మోషేని దేవుడు బండతో మాట్లాడు అంటే కొట్టాడు. దేవుడు మోషేతో ఏమని మాట్లాడాడు తెలిసిన? నా పరిశుద్ధతను నువ్వు ప్రజలందరి మధ్యలో అవమానపరిచేవని అడిగాడు. మాట వినకుండా, ఏమంటే చిన్నదే కదండి, బండతో మాట్లాడంటే కొట్టాడు, కానీ నీళ్ళు వచ్చినాయి. నీళ్ళు వచ్చినంత మాత్రాన నువ్వు పరిశుద్ధుడు అవ్వగా. దేవుడు ఏమని అడిగాడు? నేను మాట్లాడమంటే నువ్వు కొట్టావు కాబట్టి నా పరిశుద్ధతను నువ్వు అవమానపరిచావు. అంటే అర్థమేంటి? దేవుడు ఒక ఆత్మను రక్షించడానికి ఏ వాక్యం అయితే, ఏ పద్ధతి అయితే బోధించి రక్షించుకుంటున్నాడో అదే పద్ధతి నువ్వు సువార్త ప్రకటించు. మనుషులు కల్పించిన పద్ధతులు, పండగలు, ఆచారాలు నీకెందుకు నా నాయన? నువ్వు సేవకుడు అని పేరు పెట్టుకున్నావు. పరిశుద్ధుడైన దేవునికి మనం పిల్లలం. లోకంలో దుర్బోధను పంపేటువంటిది అపవాది. వాడి బోధలు నీకెందుకు? నీ సంఘంలో ఎందుకు ఉండనిస్తున్నావు? మనుషులు కల్పించిన పద్ధతులని సంఘంలో ఎందుకు ఆచరిస్తున్నారు? ఒక రిఫరెన్స్ చూపించలేదు. నేను ఈ వాక్యాన్ని బట్టి ఈ పండగ చేస్తున్నానని చెప్పలేదు. చూద్దాం. మళ్ళీ చదువునా మాట. ఇప్పుడు చూడండి, భూ సంబంధమైన దానికి కూడా జ్ఞానము అని చెప్తుంది. ఒక ఆశ ఈజుకోటి జ్ఞానం అంటది. నువ్వు మంచి జ్ఞానవంతుడు అంటది. ఎలా ఘనపరిచిందో తెలుసా? లోకం, మనుషులు, సంఘం, పిల్లలంతా నేను మా పాస్టర్ గారు అంత మంచోడు లేడు అంటది. దాని జ్ఞానం అంటున్నారు లోకం.
ఆశను పట్టుకొని, కోరికలను పట్టుకొని, ఇష్టాన్ని పట్టుకొని, డంబాన్ని పట్టుకొని ఇది జ్ఞానం అంటున్నాడు. దెయ్యం ఏమంటుందంటే ఇది దెయ్యపు జ్ఞానము, ఈ లోకానికి సంబంధించినటువంటి జ్ఞానం. ఇప్పుడు మీరు చూడండి, రోమపత్రిక 1వ అధ్యాయంలో చూడండి, 1వ అధ్యాయము 20వ వచనం అనుకుంటాను, చదువునానా? ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దైవత్వమును మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటబడుచున్నాయి గనుక వారు నిరర్థులై ఉన్నారు. వాళ్ళు దేవుని ఎరిగియు అయినారా? వినండి, దేవునిగా మహిమపరచలా, కృతజ్ఞతాస్తుతులు చెల్లించను లేదు గాని వాదములు ఎందుకు వ్యర్థులైపోయారు. చూడండి, వాళ్ళ అవివేక హృదయం అంతా అంధకారం అయిపోయింది. ఇప్పుడు చూసారా ఏమని చెప్తారంట? ఏమని చెప్తారండి వాళ్ళు? ఏమని చెప్తారు? మేము జ్ఞానులు అండి, మా తాత ముత్తాతలు మా ఓడి చెప్పిన ప్రసంగాలన్నీ మేము అయ్యి తప్ప వేరొకటి ప్రసంగించం. పరిశుద్ధులు, ప్రతిష్ఠితులు, అపోస్తులు ఏం చెప్పారో చూడండి. ఎక్కడైనా అపోస్తులు ఇట్లాంటి పిచ్చి వేషాలు వేశారా సంఘంలో? తాము జ్ఞానులమని చెప్పుకొనుచు చూడు, బుద్ధి లేనోళ్ళు. రేపు ప్రభు రాకడలో సంఘాన్ని దేవుని ఎదుట ఏం నిలబెడతావు? నువ్వు బతికొండగానే వాక్యం, నువ్వు బుద్ధి లేనోడురా, నాకు జ్ఞానం ఉందని చెప్పుకుంటున్నావు, బుద్ధిహీనుడా అని చెప్తుంది వాక్యం. కష్టపడి ప్రార్థన చేసావు, ఆరాధన చేసావు, వాక్యం చెప్పావు, ఉపయోగం ఏంటి? దేవుడు చెప్పని పద్ధతులు నీ ఇష్టం వచ్చినట్టు దుర్బోధకుల దగ్గర నేర్చుకుని వచ్చి సంఘాలకి కష్టపడి రాత్రానికి ఆలస్యం వాళ్ళు అయితే చెప్పక్కర్లేదు, తెల్లవార్లు గోల గోల. ఆ భక్తి మొత్తం ఒక అర్ధరాత్రే చూపిస్తున్నారు. అరే కొండల చుట్టూ గుట్టల చుట్టూ తిరుగుతున్నారమ్మా. నేనేం చెప్పాలి ప్రభాకరు? ఏడుగు తప్ప ఏమి ఉండట్లా. మరి చెప్పకపోతే ఇతరులకు ఎట్ట తెలిసింది? అంతేగా, మరి ఏం చేస్తాం? తెలిసే చేస్తున్నారు. మరి దేవునికి మహిమ కలుగును గాక. నా సహోదరులు నష్టపోతున్నారు. తెలివి తెచ్చుకోండి. ఇక తెలివి తెచ్చుకునే కాలం కూడా లేవులేండి, అయిపోయింది. సత్యాన్ని గ్రహించుకునేవాళ్ళు లేరు. అందుకనే వాక్యం చెప్తుంది. ఏమని చెప్తుంది? లోకంలో ఉన్నదంతా అంటే ఒక్క వస్తువును కూడా, ఒక్క పరిస్థితులు ఏది చూసినా మనకేమి దొరకదు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. అక్కడ కంటిన్యూ చేయనా? 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం కంటిన్యూ చేయి. అక్కడ నుంచి కాదు, 3 కంటిన్యూ చేయనా? 4 నుంచి చదువునానా? చిన్నపిల్లలారా, మీరందరూ దేవుని సంబంధులు. ఇప్పుడు చూడండి, మీలో ఉన్నవాడు. ఇప్పుడు గమనించారా? లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు కాబట్టి మీరు వారిని జయించి ఉన్నారు. చూడండి, లోక సంబంధులు కూడా మాటే. చూడు, దేవుని పిల్లలు కూడా మాటే, లోక సంబంధులు కూడా మాటే. ఇప్పుడు చూడండి, దెయ్యము మాట్లాడిద్ది, దేవుడు మాట్లాడతాడు. కానీ దెయ్యం మాట్లాడేటప్పుడు ఏం పని చేస్తుంది? ఆశ, కోరిక, డంబము, వేషధారణ, నీ స్వనీతి, దుర్బోధ, ఇవన్నీ వస్తాయి. అందుకనే మనం చాలా జాగ్రత్తగా గమనించుకొని లోకం దృష్టిలో మనం ఎలాగున్నామనేది మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. మనుషుల దృష్టిలో లోకం యొక్క పద్ధతి ఏంటి అనేది మనం గ్రహించుకోగలిగి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చూడండి, ఒక మాట నేను జ్ఞాపకం చేస్తాను. సామెతల పుస్తకంలో 27వ అధ్యాయము 20వ వచనాన్ని చదవన్నానా?
ఇప్పుడు చూడండి, మనం తెలుసుకునేటువంటి విషయాలు చిన్నవి కాదండి. చదువునా? పాతాళమునకును అగాధ కూపమునకును తృప్తి కానేరదు. అలాగున చూడండి, నరుల యొక్క దృష్టి కూడా తృప్తి కానేరదు. ఇప్పుడు దృష్టికి తృప్తి ఉండదట. అంటే అర్థం ఏంటి? దృష్టిని అనే ఒక చిన్న మాటే నీ దేహం మొత్తానికి వెలుగు. ఆ దేహం మొత్తానికి వెలుగై ఉన్న దానిని ఒక చిన్న చీకటి. ఏంటిది అది? చదవండి నాన్న. అలాగున నరుల దృష్టి తృప్తి కాలేదు. ఎలాగున అంటే పాతాళము, అగాధ కోపం. చూడండి, ఒక ఆశ వెనక ఏం పనిచేస్తుందంటే పాతాళము, అగాధ కోపము పనిచేస్తుంది. అది తృప్తి పడదట. మీరు ఆలోచించారా? ఆశ వెనక పనిచేస్తుంది ఏంటి అంటే పాతాళము. అంటే నీకున్న ఆశలు ఒక రోజుతో ఒక దగ్గర తృప్తి పడి ఆగిపోవడంలో. ఇప్పుడు చూడండి, డబ్బు చూడండి, మనకు తృప్తి ఉంటుందా? రాయపు గారికి తృప్తి ఉంటుందా? అందం చూడండి, తృప్తి ఉంటుందా? ఇష్టం చూడండి, తృప్తి ఉంటుందా? చూడండి, అపవాది ఎంత తెలివిగా, ఎంత జ్ఞానంగా మనలో ఇన్సర్ట్ చేస్తున్నాడు చూడండి. ఒక ఆశ ఈజ్ఈక్వల్ టు కోరిక, ఈజ్ఈక్వల్ టు జీవపు డంబము, ఈజ్ఈక్వల్ టు తృప్తి పడలేనంత ఆశ చేత, దృష్టి చేత. ఇప్పుడు చూడండి, వాక్యం ఏమని చెప్తుంది? నీ కను దృష్టి చెడినదైతే నీ దేహం మొత్తం చీకటని చెప్పింది. ఎక్కడుందన్నమాట? చదవండి, మత్తయి సువార్త 6వ అధ్యాయం 23. నీ కన్ను చెడినదైతే. ఇప్పుడు చూడండి, ఒక ఆశ నీ జీవితంలో ఉన్న వెలుగు సంబంధమైన ప్రతి దాన్ని చీకటిగా మార్చేస్తుంది. భయం లేదండి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత పలాని లోకం మీద ఉన్న ఆశ నాలో చచ్చిపోయిందండి అన్నవాడు చేతులు ఎత్తండి. ఎవరు ఎత్తరు? నిన్ను, నీ పిల్లల్ని, నీ ఇంటిని లోకం దాని పద్ధతులు, దాని ఆశలు ఏలుబడి చేస్తున్నప్పుడు, ఆశ వెనక తృప్తి లేని ఆశ వెనక, కోరిక లేని ఆశ వెనక. ఇప్పుడు చూడండి, క్రైస్తవులు మారు మనసు పొందామని చెప్పిన తర్వాత ఏదైనా చూడడానికి ఇష్టం అని పుట్టింది అనుకోండి, అరే భలే అందంగా ఉంది, వాచి భలే అందంగా ఉందా, లేకపోతే బంగారం భలే అందంగా ఉందా అంటే దాన్ని ఎవరూ లేనప్పుడు కనీసం ఏదో ఒక పరిస్థితుల్లోనో, పెళ్లిలోనో, ఫంక్షన్లోనో అది చక్కగా ఒంటి మీద ధరించుకొని ఆశ తీరక కొన్నాళ్ళు అనుభవించావుగా, ప్రభువుని నమ్మి మానేసావు, మళ్ళీ ఏంటి? ఆశ తీరదు. ఆ ఆశ వెనక పనిచేసేది ఏంటో తెలిసిన? పాతాళము. ఇప్పుడు ఒకడు తాగుబోతూ వ్యక్తున్నాడు, తాగుడు మానేశాడు, మళ్ళీ తాగుతున్నాడు. అంటే అర్థం ఏంటి? నిన్ను పట్టుకుంది ఏంటో తెలిసిన? పాతాళము. నిన్ను పట్టుకుంది ఏంటో తెలిసిన? అగాధ కోపము. దానికి తృప్తి ఉండదు, ఎంత అనుభవించినా తృప్తి ఉండదు. పేకటాడేవాడు ఉంటాడు, ఇక వాడు మానడు. సినిమాలు చూసేవాడు ఉంటాడు, వాడు మానడు. వాడి ఇష్టం. మనుషులు కోరుకునే ఇష్టం వెనక సాతాను సత్యాన్ని పక్కన పెట్టి అసత్యాన్ని నమ్మేటట్టు చేసి అదేం తీసుకొస్తుందంటే ఆశ వెనక పాతాళపు అగాధ కోపం యొక్క అనుభవాన్ని తీసుకొచ్చి మన కళ్ళ ముందర పెడుతుంది. రక్షించబడిన ఏ వ్యక్తి అయినా ఇదిగో నా శరీర ఆశల్ని నేను జయించాను. శరీర ఆశ అంటే ఎందులో పనిచేస్తుంది? అందంలో పనిచేస్తుంది. నువ్వు అందంగా ఉంటావు, ఈ డ్రెస్ వేసుకుంటే అందంగా ఉంటావు అంటే ఆ డ్రెస్ కోసం ఏడ్చే పిల్లలు లేరా? తల్లిదండ్రులు నాన్న అది వద్దులే, ఇది వేసుకో అని చెప్తే వింటారండి? అంటే నీకు ఇంతవరకు ఆశ చావలా, నీ శరీరంలో పాతాళం చావలా, అగాధ కోపం చావలా, లైటింగ్లు, డెకరేషన్లు, ఎచ్చులు,
ప్రోగ్రాంలన్నీ ఏంటి? ఆశలు. ఆడు చేశాడు, నేను చెయ్యాలి. ఇవన్నీ వినడానికి చాలా సింపుల్గా ఉంది, కానీ దాని వెనక పనిచేసే భయానకమైన పరిస్థితుల నుంచి ఒక రోజున దేవుని ఎదుటి నుంచి ఏ మనుషుడు తప్పించుకోలేడు. మనం బతుకుండగానే ఈ ఆశలన్నిటినీ జయించగలగాలి, కోరికలన్నిటినీ జయించగలగాలి. అందుకనే లోకములో ఉన్నది అంతా అని రాశాడు. ఫలానా దానిలో లోకంలో ఉన్న ఆశ లేదు, జీవపడంలో లేదు అని చెప్పే వస్తువు కానీ మనిషి కానీ ఎవడూ లేడండి. ఈ రోజున నిజంగా మనం ఆలోచించి నిర్ణయం తీసుకోకపోతే నీ శరీరం యొక్క వాంఛ, యాక్చువల్గా నీ శరీరానికి దేవుడు ఎంత విలువిచ్చాడో తెలిసిన, నీ శరీరంలో ఆయనను ధరించుకోండి అని రాయబడింది. ఎక్కడది? రోమాపత్రికలోన 13-14 చూడానా? రోమాపత్రిక 13వ అధ్యాయం 14 వచ్చింది. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై, మెట్టుకు మీరు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వారై, శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయంలో ఆలోచన చేసి కొనకుడి. ఆలోచన ఉండొద్దు, అసలు ఆలోచనే వద్దు అంటున్నాడు. ఎందుకు? నువ్వు శరీరంలో క్రీస్తును ధరించుకున్నావు. ఏమంటే యేసుక్రీస్తు ఎక్కడన్నా వెండి బంగారం పెట్టుకొని కనపడ్డా? ఎక్కడైనా? ప్రపంచంలో వెండి నాది, బంగారం నాది, ఈ సృష్టి నాది అని చెప్పిన దేవుడే అయ్యే కూర్చంత పెట్టుకొని ఒక కిరీటం పెట్టుకొని, నెత్తి మీద కిరీటం పెట్టుకొని, ఈ రోజున భౌతిక సంబంధమైన కిరీటాలు చూసేవాడు ఎక్కువైపోయాడు. ఆయన ఆత్మస్వరూపి, భౌతిక సంబంధమైన వాడు కాదు, కంటికి కనపడే ఆకారం కాదు ఆయనది. ఆలోచించే తీరిక ఎవరికి లేదండి. వాడి రోజున దేవుని సంగతులు, నేనేం గైకొంటున్నాను, నేనేం అనుసరిస్తున్నాను, ఏ పద్ధతిని నేను నమ్ముతున్నాను, ఏ పద్ధతి నా శరీరం మీద పనిచేస్తుంది ఆలోచించేవాళ్ళు లేరు, గుర్తుపట్టేవాళ్ళు అంతకన్నా లేరు. చదువునా? మళ్ళొకసారి ఎక్కడ చదువుతున్నావు? చదువు. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకున్న వాళ్ళై నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. శరీర విషయంలో మీరు ఆలోచన చేసుకొనకుడి. అర్థమైందండి? అర్థం కాదు. సామెతలు 15-11 కూడా చదువునానా? సామెతల పుస్తకం 15వ అధ్యాయం 11వ వచనం కూడా చదువు. పాతాళమును అగాధ కూపమును అబ్బా, ఆ దేవునికి మరుగైనదంటూ ఏదీ లేదు. మన శరీరంలో ఆశల వల్ల, కోరికల వల్ల, ఇష్టాల వల్ల మన జీవితంలో ఏం జరుగుతుందో దేవునికి కనపడదంటూ ఏదీ లేదు. నరుల యొక్క హృదయములు. ఇప్పుడు చూడండి, ఆశలు కోరికలను గురించి మాట్లాడేటప్పుడు పాతాళం అగాధ కోపం అని చెప్పి మన హృదయాన్ని గురించి దేవుడు ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, మనుషులు ఎవరికి కనపడకుండా అంతరంగంలో పనిచేసేవే ఆశలు, కోరికలు, ఇష్టాలు, జీవపు డంబము, ఈ లోకం యొక్క పద్ధతులన్నీ ఎక్కడ పనిచేస్తాయంటే మొట్టమొదట నీ హృదయంలో నుండే పనిచేస్తాయి. అందుకని ఆదికాండంలో దేవుడు ఏమన్నాడు? బాల్య దినం నుండే నరుల యొక్క హృదయం చెడిపోయినది అని రాశాడు. 3వ అధ్యాయం 6వ వచనంలోన చూడండి. ఆదికాండము 8:21 చదవండి, లేకపోతే ఆదికాండము 8వ అధ్యాయము ఆగ్రహించి ఇక మీదట శపించను. ఎందుకు? చూడండి, నరుల యొక్క హృదయాలోచన. ఇప్పుడు చూడండి, బాల్యము నుండే ఆశల చేత, కోరికల చేత చెడ్డదైపోయింది. బాల్యం నుండే పిల్లల్ని వాక్యంలో పెంచుతారా? కొడుకు 4 డబ్బులు సంపాదిస్తే చాలు కదా, అంతే మరి.
కొడుకు పెరిగి పెద్దోడై 4 డబ్బులు సంపాదించి 4 పిల్లల్ని కానీ 10 కోట్ల ఆస్తి సంపాదిస్తే చాలు. ఇక అదే మంచి జీవితం. హల్లెలూయా, దేవుడు ఎంత దీవించాడయ్యా. అవునా? లోకంలో ఉన్నదంతా కూడా ఇదే. అందుకనే దేవుని పిల్లలను లోకం ద్వేషిస్తుందని రాసి, లోకము నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుందని ఖచ్చితంగా వాక్యం చెబుతుంది. చూసేవాళ్ళు ఎవరున్నారు? ఆలోచించేవాళ్ళు ఎవరైనా ఉంటారా? లోకమంతా దుష్టునిలో ఉంది. నువ్వు లోక పద్ధతి ప్రకారం, మనుషుల చేత కల్పించబడిన పద్ధతి ప్రకారం వాక్యం కాకుండా నువ్వేది చేసినా నువ్వు పనికిరావు. లోకం దృష్టిలో నువ్వెవరో తెలిసినా నీకేం అర్థం కావాలి? మనం దేవుని పిల్లలమని అర్థం కావాలి. లోకం ఎప్పుడు కూడా దేవుని పిల్లలను ద్వేషిస్తుంది. ఇప్పుడు నన్ను ఎందుకు ద్వేషిస్తారు వీళ్ళందరూ? కారణం ఏంటంటే దేవుని సత్యాన్ని ఉన్నట్టుగా బోధిస్తే లోకం ఏ మనుషుల్లో ఉంటుందో ఆ మనుషులందరూ కూడా ద్వేషిస్తారు. దేవుని వాక్యం చెప్తున్నటువంటి సత్యం కదా అది. చదవన్నానా? లోకము మిమ్మల్ని ఎరగదు, మిమ్మల్ని ద్వేషిస్తుందని చెప్పాడు. 1 యోహాను సువార్త పత్రిక, 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. సహోదరులారా, లోకము మిమ్ములను ద్వేషించిన యెడల, ఇప్పుడు చూడండి ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడతాడు. 3వ అధ్యాయం 1వ వచనం, 13వ వచనం. రైట్, చదువునా. లోకము మిమ్ములను ద్వేషించిన యెడల, సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించిన యెడల ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. దేవునికి మహిమ కలుగును గాక. సహోదరులను ప్రేమించడం అంటే ఏంటి? సత్యవాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పి వారిని కాపాడుకోవడమే ప్రేమించటం అంటే. లోకము కూడా తన వారిని ప్రేమించును అని రాయబడింది. ప్రేమించడం అంటే ఏంటి? దేవుని యొక్క కట్టడలను వదిలిపెట్టి లోకంలో బ్రతుకు తెరువు కోసం కష్టపడతా ఉంటారు చూసా. అన్యజనుల వల్లే లోకంలో ఉన్న వాళ్ళంతా కూడా అన్యజనుల వల్లే వాళ్ళు ఏం చేస్తారు? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, మనం ఏమి కట్టుకుందాం, వస్త్రాల గురించి చింతపడతా ఉంటారు. తిండి గురించి, కుటుంబాల గురించి, బిల్డింగుల గురించి, ఆస్తుల గురించి చింతపడతా ఉంటారు. ప్రభు అంటాడు, మీరు అన్యజనుల వలె చింతపడమాకండి. మీకేమం కావాలో నీ పరలోకమందున్న తండ్రికి తెలుసు. ఇప్పుడు నువ్వు చదువులు ఎందుకు చదువుతున్నావు? ఈ లోకం దాని పద్ధతులన్నీ జ్ఞానం అని చెప్పుద్దంట. ఇదే దుర్బోధ. లోకము తన జ్ఞానము చేత క్రీస్తుని ఎరగదు. కన్ఫామ్ గా రాసుంది. 1 కొరింథీ పత్రిక చదవండి. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక చదవండి. 1వ అధ్యాయం ఎక్కడమ్మా? 20 వచనం చూడండి. జ్ఞాని ఏమాయను, శాస్త్రి ఏమాయను, ఈ లోకపు తర్కవాది ఏమాయను. ఇప్పుడు చూడండి, ఈ లోక జ్ఞానమును దేవుడు వెర్రితనంగా చేసి ఉన్నాడు కదా. ఇప్పుడు చూడండి, దేవుని జ్ఞానానుసారంగా చూస్తే ఖచ్చితంగా లోక జ్ఞానం కొరకు కష్టపడే పిల్లలందరికీ యేసుక్రీస్తు నామంలో చెప్తున్నా, మీకు లోకంలో ఉన్నది జ్ఞానం అని మీరు తలంచి దానికోసం కష్టపడి పొట్ట కోసం కష్టపడితే మీ అంత వెర్రోళ్ళు ప్రపంచంలో ఎవరుండరు. నా పిల్లల్ని నెట్టనిల్లు నా చదువులు ఆపేశారండి. పిచ్చోడు కదా, ఎర్రెక్కున్నాడు కదా. నా పిల్లలతో పాటు ఉన్న వయసులో ఉన్న వాళ్ళంతా కూడా రోజుకు 1,00,000 రూపాయలు తాగేవాళ్ళుగా తయారయ్యారు. ఇదే గొల్లపుళ్ళలో ఉన్నారు. మీరు గుర్తుపట్టారా? నేను నా పిల్లలకు ఒకటే నేర్పాను, అయ్యా మీరు
క్రీస్తుని తెలుసుకోండి. బుద్ధి, జ్ఞానం, సర్వసంపదలు యేసు క్రీస్తులో ఉన్నాయి. ఇప్పుడు కేరళలో జరిగినటువంటి సంఘటన మీకు చెప్పాను కదా. చిన్నప్పటి నుంచి చదువుకున్నారు, పెద్దోళ్ళు అయ్యారు, బాగా చదువుకున్నారు, తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేసుకున్నారు, ఒక కొడుకును కన్నారు, చదువు మీద వ్యామోహం పోలా, ఇంకా చదవాలి ఇంకా చదవాలని. భార్య ఒక దిక్కెళ్ళి యూనివర్సిటీలో చదువుతుంది, భర్త ఒక దిక్కెళ్ళి ఇంకో దేశంలో చదవటం మొదలుపెట్టారు. అక్రమ సంబంధం ఏర్పాటైంది, వాళ్ళందరూ కూడా చచ్చారు. భర్తను చంపేసింది, భార్య 26 సంవత్సరాలు జైల్లో కూర్చుంది. ఏం ఉపయోగం చెప్పండి? ఓకే ఊగుతున్నారు. యెహోవా ధర్మశాస్త్రం దీవారాత్రులు ధ్యానం చేయండి. నీ జాన్ల పట్టకు దేవుడు అన్నం పెట్టలేడు. కింద కంటిన్యూ చేయనా? ఈ లోక జ్ఞానాన్ని దేవుడు వెర్రితనంగా చేశాడు కదా. దేవుని యొక్క జ్ఞానానుసారముగా నువ్వు జీవమునిచ్చేటువంటి దేవుణ్ణి ఎరగకుండినందుగా. అందుకని ఇక్కడ ఏమన్నాడు? యోహాను సువార్త 1 యోహాను పత్రికలో 3వ అధ్యాయంలో ఏమన్నాడు? 3వ అధ్యాయంలో 13వ వచనంలో, లోకము మిమ్మల్ని ద్వేషించిన ఆశ్చర్యపడకండి, మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనుక. ఇప్పుడు చూడండి, యేసు క్రీస్తు నందు ఉన్నటువంటి జ్ఞానము ఒక మనిషిని మరణములో నుండి జీవంలోనికి దాటిస్తుంది. ఏమండి, భాషలు ఇచ్చింది కూడా దేవుడే. నీకు ఇంగ్లీషు భాష దేవుడు నేర్పగలడు. పరిశుద్ధాత్మను పొందుకో, ఇంగ్లీషు, తమిళ, మరాఠీ అన్ని భాషలు మాట్లాడగలడు. దేవుడు నేర్పుతాడు. భాషలు ఇచ్చే శక్తి దేవునికి ఉంది. గుర్తుపెట్టారా? లోకము మిమ్మల్ని ద్వేషించింది, మీరు దేవుని పిల్లలు అయితే. అదే కనుక లోకాన్ని కనుక నువ్వు ప్రేమిస్తే నువ్వు దేవునికి విరోధం అయిపోతావు, శత్రువు అయిపోతావు. అందుకని 4:7 యాకోబు 4:7 కూడా అదే మాట చెప్పబడింది. చదువునానా? పారిపోతాడు. రండి, నాలుగు 7 చదివావు కదా నాన్న. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఎవడైనా లోకమును ప్రేమించిన ఎడల కాదు నాన్న, ఇక్కడ ఏమన్నదంటే 4వ వచనం, వ్యభిచారులారా, 4వ వచనం, ఈ లోకం యొక్క స్నేహము. చూడండి, ఈ లోకాన్ని స్నేహం చేస్తే దేవునితో వైరము. లోకమంతా ఏం చేస్తుంది? అబద్ధ ప్రవక్తలను పంపుతుంది, దుర్బోధకులను పంపుతుంది. చూడండి, ప్రపంచంలో అబద్ధ బోధకులను, దుర్బోధకులను, దొంగ అపోస్తులను, దొంగ ప్రవక్తలను, దొంగ స్వార్థికులను, వీళ్ళు సేవ పేరుతో ఆస్తులను సంపాదించుకొని పెరుగుతారు. గమనించారా? సేవ పేరుతో ఆస్తులను సంపాదించుకొని పెరిగే వాళ్ళు ఎక్కువైపోతారు. ఈరోజు మనందరం కూడా గమనించుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకనే ఇవాళ మనందరం కూడా గ్రహించవలసినటువంటి అతి ప్రాముఖ్యమైనది, మనం దేవుని పిల్లలము అనేటువంటి సంగతి ఖచ్చితంగా గుర్తుపెట్టు. నువ్వు దేవుని బిడ్డవైతే లోకం ఉన్న ప్రతి ఒక్కడూ నిన్ను ద్వేషిస్తాడు. నీ సత్యవాక్యాన్ని ఎవడో నమ్మడో, ఎవడో నీ దగ్గరికి రాడు. అందుకని వాక్యం ఏం చెప్తుంది? ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, అయినను మీ వల్ల కాదు. ఎవరో కొంతమంది మాత్రమే ప్రవేశిస్తారు. ఈరోజు మనందరం కూడా
గుర్తుపట్టాలి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చూడండి, మరొక మాట నేను జ్ఞాపకం చేస్తాను. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం. ఎఫెసీ వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనసు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు. చూడండి, మనము మనసు యొక్కయు శరీరము యొక్కయు మనసు యొక్కయు. ఇప్పుడు చూడండి, శరీరానికి మనసుకు సంబంధించినవి కోరికలు, ఇవి నెరవేర్చుకుంటూ ఉంటాం. అనుసరించి మునుపు ప్రవర్తించాం, స్వభావ సిద్ధముగా. ఇప్పుడు చూడండి, స్వభావాల్లో ఆశలు కోరికలు నెరవేర్చబడుతున్నాయి కనుక స్వభావ సిద్ధంగానే మీరు దేవుని ఉగ్రతకు పాత్రులై ఉన్నారు. ఇప్పుడు చూడండి, ఆకాను ఉన్నాడు, మీకు తెలుసు. ఆకాను దేవుడు నేను ఆ పట్టణంలో ప్రతి వాటిని నేను శపించానని చెప్పాడు, అవునా? కానీ ఆకాను దృష్టి ఎలా ఆశపడ్డాడో మీరు చూడండి. ఒక మాట నేను చదివిస్తాను. యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం 20-21 చదవండానా? యెహోషువ పుస్తకం 7వ అధ్యాయం 20-21. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాకు విరోధముగా చూడండి, విరోధమైంది పాపం. ఏంటిదంట? దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును. వీడికి ఎట్ట కనపడింది? మంచిది, మంచి రాజుగారి షీనారు వస్త్రమును, 200 తులముల వెండిని 70 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూచి, ఇదంట మంచిది అని చెప్తుందంట లోకం. నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని, ఆశపడి తీసుకున్నాను నేను. నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉంది. ఆ వెండి దాని క్రింద ఉన్నదని తాను చేసినదంతయు ఒప్పుకొనెను. యెహోషువ దూతలను పంపగా వారు ఆ డేరా యొద్దకు పరిగెత్తి చూచినప్పుడు అది డేరాలో దాచబడి ఉండెను. ఆ వెండి దాని క్రింద నుండెను. కాబట్టి వారు డేరా మధ్య నుండి వాటిని తీసుకొని యెహోషువ యొద్దకు ఇశ్రాయేలీయుల యొద్దకును వచ్చి ఉంచిరి. తరువాత యెహోషువయు ఇశ్రాయేలీయుల వారందరూ జెరహు కుమారుడైన ఆకానును ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను. చూడండి, ఈ ఆశ ఎక్కడికెక్కడ పాకింది? ఆ ఆశ యొక్క శాపం ఎక్కడెక్కడికి పాకింది? వాళ్ళ పిల్లలకి, వాళ్ళకున్న వస్తువులకి, వాళ్ళకున్న ఎద్దులకి, పశువులకి, మొత్తానికి పాకింది. భయం ఉందండి. ఈ రోజున తల్లిదండ్రుల్లో ఉన్న ఆశల కోరికలు ఎక్కడికి వెళ్తున్నాయి? వాళ్ళ పిల్లలకి, వాళ్ళ వస్తువులకి, వాళ్ళ ఇళ్ళకి, వాళ్ళకున్నటువంటి జంతువులకి, పశువులకి, అన్నిటికీ పాకిపోతుంది. భయం ఉందండి. నేను ఎట్టున్నా పర్లేదు, మా అమ్మ మా పిల్లలు బాగా బంగారం సూపర్గా ఉంటారు, అవునా? నీలో ఉన్న చేదు, నీలో ఉన్న ఆశ అది ఒకరితో పోదు, మొత్తం చుట్టేసుకుంటుంది. కీర్తనల పుస్తకంలో 78:18 ఏమన్నా తెలిసిన, వారు తమ ఆశ కొలది ఆహారమును అడుగుచూ వచ్చిరి అని రాయబడింది. నువ్వు తిండి తినే దగ్గర కూడా ఆశే పనిచేస్తుంది. ఇప్పుడు నువ్వు పండగ పేరు చెప్పి ఏం చేస్తావు? శుభ్రంగా వండుకొని తింటావు. ఇంతకు మించి నువ్వేం చేస్తావు? చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. బిడ్డలారా, ఈ ఆశ పాతాళం అగాధం లాంటిది. కానీ ఇదే ఆశ, పాతాళం అగాధం, ఆశల రూపంలో నీ పిల్లల్లో పనిచేస్తుంది. భయం ఉందండి. నేను రక్షించబడ్డాను, నేను మారు మనసు పొందాను.
నీకున్న దరిద్రమే నీ పిల్లల చుట్టూ తిరుగుతుంది, చూసుకో. మారు మనసు పొందానని నటించమాక. లోకంతో పొత్తు పెట్టుకుంటే, లోకంతో స్నేహం చేస్తే దేవునికి విరోధమైపోతావు. అందుకని దేవుని యొక్క వాక్యం, మూలవాక్యంలోకి వెళ్ళాను. నేను ముగిస్తున్నాను, నాకు టైం అయిపోయింది. లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ, జీవపడమ్మము తండ్రి వలన పుట్టినవి కావు. ఇవి లోక సంబంధమైనవే. ఆ లోకమును దాని ఆశయు గతించిపోతే దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము. దేవుని చిత్తము అనేది కూడా ఒక ఆశ అయి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఆశపడు, దేవుని చిత్తాన్ని కోరుకో. దేవుని చిత్తాన్ని కనుక నువ్వు ఆశపడి కోరుకుంటే నువ్వు యుగ యుగాలు నిత్య జీవంలో యుగ యుగాలు తండ్రితో కూడా నువ్వు ఆనందిస్తావు. పందుల ముందర ముత్యాలు పోసినట్టే ఉంటుంది నాకు. ఒక్కలలో కూడా స్పందన ఉండదు, ఏదో జంతువులకు చెప్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది నాకు. ఎందుకని మనకి దేవుని విషయాల్లో ఆసక్తి కలిగినటువంటి ప్రతిస్పందన నేను పిల్లల్లో, సంఘంలో చూడలేకపోతున్నా. నీకు తెలీదు, నీ ఆశలు, నీ వస్తువులు, నీ జంతువులు నీకు సంబంధించిన అన్నిటి మీద పనిచేస్తుంది. కోళ్ళు, కుక్కల మీద, నీ బైకుల మీద, నీకున్న ప్రతి వాటి మీద పనిచేస్తుంది. ఇవన్నీ కూడా ఉగ్రత పాలైపోద్ది. ఇవన్నీ కూడా కాల్చబడిపోతాయి. రాళ్లతో కొట్టబడి కాల్చబడి బూడిదైపోయింది ఆకాని యొక్క స్వాస్యం అంతా కూడా. భయం ఉందండి. ఈ రోజున తల్లి ఏమో ప్రతిష్టలో ఉంటుంది, పెళ్ళేమో ఒంటి నిండా బంగారం వేసుకొని ఉంటుంది. పిల్లని చూసుకొని మురుచుకుంటుంది తల్లి. ఏం చెప్తాను నేను? నీ బంగారం నిన్ను కాల్చుద్ది, నీ శరీరాన్ని కాల్చుద్ది, తుప్పు పెట్టి నీ మీద తీర్పు తీర్చిద్దని యాకోబు పత్రిక 5వ అధ్యాయంలో రాయబడలేదా? భయపడేవాడు ఎవరున్నారు? చదువు, మొక్క చదువు ముగించేస్తున్నాను, అయిపోయింది. మీ బంగారమును మీ వెండియు అదిగో వాటి తుప్పు నీ మీద సాక్ష్యం పలికిద్ది. అగ్ని వల్ల నీ శరీరంలో దహించి వేయను, తినివేస్తుంది. అదిగో అంత్య దినము యందు నువ్వు ధనం సంపాదించుకోవడానికే బతికావు. పరిశుద్ధతను సంపాదించుకొని దేవుని రాజ్యాన్ని సిద్ధపడడానికి బతకలా. అందుకనే నిజంగా నువ్వు దేవుని బిడ్డవైతే లోకం నిన్ను ద్వేషిస్తుంది. ఇప్పుడు మనుషుల దృష్టిలో లోకం ఎలాంటిదో చూడు. లోకమంతా దుష్టుని యందు ఉంది. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ. దాంతో నీకేం పని? మనందరం కూడా దేవుని జ్ఞానాన్ని సంపాదించుకో. పైనుండి వచ్చిన జ్ఞానము సులువుగా లోపడుతుంది. ఎక్కడ చదువుకున్నాం అది? ఆ ఒక్క ముక్క చదువునాన్ని ముగించేద్దాం. 3:19 17 పైనుండి వచ్చిన జ్ఞానము. యాకోబు పత్రిక అనుకుంటా, యాకోబు పత్రిక 3:17 చూడు. పైనుండి వచ్చిన జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది. చూడండి, వాక్యం చెబితే ఖచ్చితంగా లోబడిపోద్ది. ఈ వాక్యాన్ని నమ్ముతుందండి. ప్రపంచంలో నమ్మదగింది ఏదైనా ఉందంటే దేవుని యొక్క వాక్యం. కనికరముతోను మంచి ఫలములతోను నిండిపోయి ఉంటుందండి. పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. పైనుండి వచ్చిన జ్ఞానానికి ఎంత చక్కటి గుణాలు ఉన్నాయో చూడండి. ఈ లోక జ్ఞానానికేమో ఎంత భయానకరమైన శాపాలని, దెయ్యముల జ్ఞానం అని రాశారు. ఈరోజున మనం గుర్తుపట్టగలగాలి కదా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజున మనందరం కూడా గుర్తుపట్టాలి. ప్రైజ్ ది లార్డ్. గుర్తుపట్టేనా? ఈ రోజున మనం
మన దృష్టిలో లోకం ఎలాంటిది అంటే సాతాను చేతిలో ఉన్నటువంటిది లోకం. మనం దేవుని పిల్లలం కనుక ఆయన పిల్లలను ద్వేషించేది లోకం. లోకంలో ఉన్నదంతా కూడా ఆశలు, కోరికలు, ఇష్టాలు, జీవపు డంబాలు ఇవన్నీ కూడా ఏలుబడి చేస్తూ ఉంటాయి. ఇప్పుడు దేవుని పిల్లలు మనందరం దేవుని పిల్లలు. మన దృష్టిలో లోకం ఎలా ఉంటుందో మనం గుర్తుపట్టకపోతే అది ఆశ చేత ఒక పాతాళాన్ని చూపిస్తూ ఉంటుంది. గమనించారా? దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆశను చూపించే ఒక పాతాళాన్ని చూపిస్తుంది అపవాది. ఈ రోజున దేవుని పిల్లలమైన మనం అలాంటి ఆశలను చంపుకోవడానికి ఉపవాసాలు ఉండాలి, జాగారాలు ఉండాలి. లేకపోతే ఆశ వెనక పనిచేసే పాతాళం, అగాధ కోపం నుండి ఏ మనుషుడు తప్పించుకో. ఇప్పుడు మన దృష్టిలో లోకం ఏంటో గుర్తుపట్టగలిగారా? ఈ రోజున దేవుడు మనం ఎంత ప్రేమిస్తే మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజైనా గుర్తుపట్టండి, మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 చేద్దాం. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. లోకము మనుషుల దృష్టిలో ఎలాంటిదో దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. ఈ రోజున మనం ఎలాగున్నాం? లోకంలో సాతాను యొక్క దృష్టిలో లోకం ఎలా ఉంది, దేవుని దృష్టిలో లోకం ఎలా ఉంది, మనుషుల దృష్టిలో లోకం ఎలాగుంది ఈ రోజున చూడగలిగితే, మన మనోనేత్రాలు వెలిగించబడితే మనం ఎంతో ధన్యులమో. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రభుని అడుగుదాం. ఫలభరితమైన నీ సన్నిధిలో ఫలించు కొమ్మగా, ఫలభరితమైన నీ సన్నిధిలో ఫలించు కొమ్మగా, నన్ను నాటిదివా నా మంచిదివా నన్ను నాటిదివా నా మంచిదివా ఆరాధనా 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 లోకం నుండి మీకు వేరు చేసి మీరు దేవుని సంబంధంలో వాక్యం చెప్తుంది బిడ్డా. ఈ లోకంలో మన దేవుని సంబంధంలో బహుగా ప్రేమించి మోయబడిన విడిపడిన నన్ను బహుగా ప్రేమించి అర్పగించుకొంటివా నిర్దోషిగా, అర్పగించుకొంటివా నిర్దోషిగా. నిత్యము నీరుగా నన్ను దోచుటలో, నిత్యము నీరుగా ఆరాధనా 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 ఆరాధనా
లోకమంతా దుష్టుడి యందు ఉంది. మనందరూ దేవుని పిల్లలం. ఆరాధన ఆరాధన నా మంచి దేవుడు లోపల వేరు చేశావు. నైనా లోకం దేవుని దృష్టిలో ఎలాగుందో, అపవాది దృష్టిలో లోకం ఎలాగుందో, అయినా మనుషుల దృష్టిలో లోకం ఎలాగుందో ఎంతో తేటగా 3 వారాలుగా ఈ విషయాలన్నీ మాతో మాట్లాడుతుంది. దేవుని దృష్టిలో లోకాన్ని దేవుడు కాపాడుకోవాలని ఇష్టపడుతున్నాడు. అపవాది దృష్టిలో దుర్బోధకులను పంపి ప్రజలను నాశనం చేస్తుంది. అది ఒక జ్ఞానం అని చెప్తుంది. పాతాళం ఒక జ్ఞానం అంటుంది, ఆశ ఒక జ్ఞానం అంటుంది. ఈ రోజున ఒక ఆశ ద్వారా పాతాళాన్ని, అగాధ కోపాన్ని సాతాను మన జీవితంలోకి తీసుకొచ్చి మోసం చేస్తున్నాడు. దేవుని జ్ఞానం లోకానికి వెర్రితనంగా ఉంటుంది. లోకము తన జ్ఞానము చేత క్రీస్తుని ఎరగదు. ఈ రోజున పైనుండి వచ్చిన జ్ఞానము అది సులువుగా లోబడుతుంది. మొట్టమొదట అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, కళంకం లేనిది, మచ్చ లేనిది. బిడ్డలారా, ఏ జ్ఞానాన్ని నువ్వు సంపాదించుకుంటున్నావు? ఈ రోజునైనా నిన్ను నువ్వు దిద్దుకోకపోతే ఒకరోజు వస్తుంది, అది మరణం వస్తుంది. ఒకరోజు ఈ మట్టి దేహాన్ని వదిలిపెట్టాలి. లోకంతో స్నేహం చేస్తే, దాని ఆశలు ఇష్టాలు మీరు నెరవేర్చుకుంటే, ఇదిగో లోక స్నేహం దేవునితో వైరం, ఆయనతో యుద్ధం చేసి ఎవడు గెలవగలడు? ఈ రోజునైనా దేవుని తట్టు తిరగవా? ఆలోచించుకోవా? నానా పశ్చాత్తాపడకూడదా? హృదయాలు కఠినమైపోయినాయి. దేవుని వాక్యం ధ్యానం చేసేవాళ్ళు లేరు, ఆలోచించేవాళ్ళు లేరు. మనుషులు కల్పించిన పద్ధతుల్లో ఇష్టపడుతున్నారు కానీ దేవుని చిత్తంలో పరిశుద్ధులు ఏ ఉపదేశం చెప్తున్నారు, ఏ జీవితం చేయాలని నీతిమంతుల ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. సత్యవాక్యాన్ని చూసేవాళ్ళు ఎవరూ లేరు బిడ్డలారా. లోకంలో విశ్వాసం కనబడిన దినాలు వచ్చేసినాయి. ఆయన నమ్మేవాళ్ళు కనబడిన దినాలు వచ్చేసినాయి. ఈ రోజున నమ్మకంగా ప్రేమించే వాళ్ళు ఎవరు కనబడతలేదు. ఈరోజు మనల్ని మనం విమర్శించుకొని, మనల్ని మనం తగ్గించుకొని లోకాన్ని ప్రేమిస్తే వానిలో దేవుని ప్రేమ ఉండదు. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపుణ్యం. ఈరోజైనా మనల్ని మనం సరి చేసుకుందాం, ప్రభు పాదాలు పట్టుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఇస్సాకు ప్రార్థన చేస్తాడు. ఇస్సాకు ప్రార్థన చేస్తాడు. చేద్దాం, ప్రార్థన చేద్దాం. ఇస్సాకు బ్రదర్ ప్రార్థన చేస్తాడు. ఎంతసేపు అయ్యా? దేవునికి స్తోత్రాలు తండ్రి. ఈరోజు ఈ దినం మాతో మాట్లాడే